అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లీలా సత్యవాణి, యోగా ట్రైనర్. ఇప్పుడు నేను మరొక ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఇప్పుడు మనం చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎక్కువగా వినే పదం ఏది అన్నా ఉంది అంటే అది షుగర్, అంటే మధుమేహం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి వల్ల చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. దీన్ని మనం చాలామంది అడుగుతుంటారు, యోగాసనాలతో కంట్రోల్ చేయొచ్చా అండి అని. అవునండి, కంపల్సరీగా కంట్రోల్ చేయొచ్చు మనం. అదెలా అంటే యోగా చేయడం వల్ల, లైక్ మెడిటేషన్ చేయడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. దీనిలో ఏంటంటే ఇలా స్ట్రెస్ తగ్గడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో ఈ షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలంటే మనం రోజు యోగాసనాలు చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. లైక్ ఎక్కువ ఏమైనా స్ట్రెస్ తీసుకోకుండా రిలాక్స్ అవ్వే ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు మనం ఈ షుగర్ వ్యాధిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందంటే మనం ఫుడ్ తీసుకున్న వెంటనే అది ఆ ఫుడ్ బ్రేక్ అవ్వడానికి ఈ ప్యాంక్రియాస్ అనేది కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేయడం వల్ల ఫుడ్ బ్రేక్ అయ్యి అది గ్లూకోజ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్ బ్లడ్లో మిక్స్ అయ్యి అది బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ ఫార్వర్డ్ చేస్తుంది. ఈ బాడీలో ఉన్న సెల్ ఫార్వర్డ్ చేయడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ని సరిగ్గా అంటే ప్రాపర్గా రిలీజ్ చేయకపోతే ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో ఆ గ్లూకోజ్ అనేది సెల్కి సప్లై సరిగ్గా అవ్వదు. అలా అవ్వకపోవడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో మనకి షుగర్ వ్యాధి అనేది వస్తుందన్నమాట. సో ఇలాంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మనం యోగాసనాలతో చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఈ షుగర్ వ్యాధిని మనం కంట్రోల్ చేయాలంటే అబ్డామిన్ కోర్ ఎంగేజ్ చేసే ఆసనాలు కొన్ని ఉంటాయి. అవి నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ముఖ్యంగా దానిలో సూర్య నమస్కారాలు అనేవి చాలా మెయిన్ పాత్ర పోషిస్తాయి అన్నమాట. అవి నేను ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు నేను చెప్తాను. ఇప్పుడు మనం సూర్య నమస్కారం ఎలా చేయాలో చూద్దామా. మ్యాట్ ఎడ్జ్లోకి రావాలి. ఇలా స్ట్రైట్ తాడాసనలో ఉండాలి. ఇలా స్ట్రైట్గా నీ షుడ్ బి స్ట్రైట్. ఓకే, ఇలా స్ట్రైట్గా ఉండి ఓం సూర్యాయ నమః. ఇన్హేల్, ఆర్చ్ బ్యాక్, హస్త ఉత్థానాసన్. ఇలా బెండ్ అవ్వాలి ఎంతవరకు కుదిరితే అంతవరకు, యాజ్ మచ్ యూ క్యాన్. ఓకే, కమ్ బ్యాక్ టు పాదహస్తాసన. పాదహస్తాసన ఏంటంటే ఇలా లోవర్ బ్యాక్ నుంచి ఇలా బెండ్ అవ్వాలి. నీ షుడ్ బి స్ట్రైట్. ఇది పాదహస్తాసన. అండ్ అగైన్ రైట్ లెగ్ బ్యాక్. అశ్వసంచాలన. అశ్వసంచాలనలో ఈ లెగ్ ఏదైతే ఉందో స్ట్రైట్, బాడీ స్ట్రైట్ ఉండాలి. రోల్ బ్యాక్ అండ్ లుక్ ఫ్రంట్. షోల్డర్ లెవెల్లో హ్యాండ్స్ కింద మ్యాట్ మీద పెట్టేసుకోవాలి. ఇది అశ్వసంచాలన. అండ్ రోల్ యువర్ ఫింగర్స్. గో బ్యాక్ టు అధోముఖ అంటే మౌంటైన్ పోజ్. ఈ మౌంటైన్ పోజ్లో స్క్వీజ్ యువర్ అబ్డామిన్ మజిల్ అండ్ ఈ ఫీట్ ఉంటుంది కదా, ఇలా మ్యాట్కి టచ్ అయ్యేటట్టు ఉండాలి. ఎంతవరకు కుదిరితే అంతవరకు స్ట్రెచ్ చేయాలి. ఓకే, ఇది అధోముఖ స్వనాసన. అండ్ పలకాసన, ప్లాంక్ పోజ్. బాడీ ఒక లైన్లో ఉండేటట్టు చూసుకోవాలి. అబ్డామిన్ మజిల్ ఇక్కడ కూడా బాగా స్క్వీజ్ చేయాలి. ఓకే, అండ్ తర్వాత అష్టాంగ, నీస్, చెస్ట్ చిన్ డౌన్, అష్టాంగాసన. అండ్ స్కూప్ యువర్ బాడీ ఫార్వర్డ్, భుజంగాసన. లుక్ అప్ టు ద నేవెల్ వరకు చేయాలి. హ్యాండ్స్ అని షోల్డర్ పక్కకు ఉండాలి. స్ట్రెచ్ చేయాలి. ఓకే, అండ్ గో బ్యాక్ టు అధోముఖ స్వనాసన. అగైన్ మ్యాట్ టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. బాడీ స్ట్రెచ్ చేయాలి. అబ్డామిన్ మజిల్ స్క్వీజ్ చేయాలి. అండ్ కమ్ ఫ్రంట్. అశ్వసంచాలన, రైట్ లెగ్ ఫ్రంట్. లుక్ అప్, బ్రీత్ ఇన్ అండ్ టక్ యువర్ టోస్ అండ్ కమ్ ఫ్రంట్. పాదహస్తాసన. అండ్ అగైన్ గో బ్యాక్ టు హస్త ఉత్థాన అండ్ ప్రణామాసన్. ఇప్పుడు మనం రైట్ లెగ్తో అయిపోయింది కదా, లెఫ్ట్ లెగ్తో చేయాలి. ఓకే, లెఫ్ట్ లెగ్ ప్రణామాసన్. ఇన్హేల్, ఆర్చ్ బ్యాక్, హస్త ఉత్థాన. Go back to Padahastasana, bend from your lower back. Left leg back, Asvasanchalana. Go back to Adhomukha, mountain and Palakasana. Body one line lo undettu chuskoli. Abdomen muscle squeeze cheyali. And Ashtanga, knees, chest, chin down. And scoop your body forward. Bhujangasana. Up to the navel you have to lift and go back to Adhomukha. Squeeze your muscles. Left leg front, Asvasanchalana. Breathe in, breathe out cheyadam marchipoddu. Roll your back, toes and come front. Padahastasana and Hasta Utthana, Pranamasana.
సో ఇప్పుడు మనం సూర్య నమస్కారాల గురించి తెలుసుకున్నాం కదా. మనం డైలీ రొటీన్లో ఒక 3 or 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధిని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. బికాస్ ఈ అబ్డామినల్ మజిల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి స్క్వీజ్ అవుతుంటాయి. సో దాని మీద ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు మనకి ఈ ఈ వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు అనమాట. అండ్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో సూర్య నమస్కారాలు డైలీ మీరు చేస్తూ ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షుగర్ వ్యాధి గురించి ఎలా కంట్రోల్ చేసుకోవాలో విత్ ఆసనాస్ తెలుసుకున్నాం కదా. మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.